హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, కౌంట్ ఫార్ములాస్. ఓకే, కౌంట్ ఫార్ములాస్ ఇవాళ నేర్చుకుందండి. ఫోర్ ఫార్ములాస్ ఉన్నాయండి. కౌంట్ ఏ, కౌంట్ బ్లాంక్, కౌంట్ ఇఫ్. ఓకే, కౌంట్ ఇఫ్. ఓకే, ఇప్పుడు కౌంట్ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు కౌంట్. అండ్ అసలు కౌంట్ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు COUNT కౌంట్ అని చెప్పి క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి, ఇప్పుడు మనం కౌంట్ అంటే ఓన్లీ నెంబరికల్ వాల్యూస్ మాత్రమే కౌంట్ చేస్తుందండి. ఓకే, మిగతా అన్ని వదిలేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ టెన్ బాక్సెస్ ఉన్నాయి కదా, 10 బాక్సెస్లో నెంబరికల్ వాల్యూస్ అన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 3 వస్తాయి చూడండి అక్కడ. ఇలా 3 సెలెక్షన్ చేసి అన్ని సెలెక్షన్ చేసి క్లోజ్ కొట్టి ఎంటర్ క్లిక్ చేసి అనుకోండి, 3 వచ్చినాయి. చూసారా, 3 మాత్రమే నెంబరికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు కౌంట్ ఏ అంటే నెంబరికల్ వాల్యూస్ కౌంట్ చేయదండి, ఓన్లీ వర్డ్సే. చూడండి, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఇప్పుడు మనం సెలెక్షన్ చేయాల్సినవి చేయాలి. ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇవి కూడా 3 ఉన్నాయండి. ఓకే, సారీ, తప్పు క్లిక్ అయింది. ఓకే, ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ఏ క్లోజ్ బ్రాకెట్. కౌంట్ ఏ అంటే ఎన్ని మొత్తం ఎనీ వాల్యూ కౌంట్ చేస్తుందండి. ఇప్పుడు ఈ 1 ఉంది, 2 ఉంది, 10 ఉంది, ఏ ఉంది. ఓకే, ఏ ఎక్సెల్ ఉంది, శ్రీను ఉన్నది, అన్నీ కౌంట్ చేస్తుందండి. ఇప్పుడు అన్నీ సెలెక్షన్ చేసుకున్నాం, బ్లాంక్ ఈ మాత్రం వదిలేస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు. ఓకే, ఎంటర్ క్లిక్ చేయండి. 6 చూసారా, 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు కౌంట్ బ్లాంక్. మనకి ఇక్కడ ఇలా ఎన్నైనా సరే సెలెక్షన్ చేసుకోవచ్చండి. సెలెక్షన్ చేసుకున్నాక అక్కడ బ్లాంక్ ఎన్ని ఉన్నాయో చెప్తుందండి. చూడండి, ఇప్పుడు ఇది ఈక్వల్ టు, ఎప్పుడైనా ఫార్ములా వాడేటప్పుడు ఈక్వల్ టు పెట్టాలండి కంపల్సరీ. ఇప్పుడు కౌంట్ బ్లాంక్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి మనం ఎన్ని సెలెక్షన్ చేయాలి? 10 సెలెక్షన్ చేయాలి కాబట్టి 10 సెలెక్షన్ చేసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇచ్చి ఓకే, ఎంటర్ క్లిక్ చేయండి. ఎన్ని ఉన్నాయి బ్లాంక్? 1 2 3 4. చూసారా, కౌంట్ ఇఫ్ అంటే ఇప్పుడు చూడండి మీరు, కౌంట్ ఇఫ్ అనగానే ఈసారి చాలా ఎక్కువ ఉపయోగపడే ఇయ్యానండి. ఓకే, ఎంఎస్ ఎక్సెల్లో చూడండి, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ క్లోజ్ బ్రాకెట్. ఇదిగోండి, ఇక్కడ అన్ని సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసి మనకి దీంట్లో నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్లో ఇప్పుడు కామా ఇచ్చి నాకు గ్రేటర్ దాన్ 1 కావాలి. గ్రేటర్ దాన్ 1 ఎన్ని ఉన్నాయో అన్నీ కావాలండి. అంటే స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసి 10 గ్రేటర్ దాన్ ఎన్ని ఉన్నాయో అన్నీ కావాలనుకోండి, ఇలా క్లిక్ చేసి 10 గ్రేటర్ దాన్ ఎన్ని ఉన్నాయండి. ఓకే, గ్రేటర్ దాన్ 1 తీసుకున్నాం, 10 తీసుకున్నాం అంటే 15 ఒకటే ఉంది, ఇప్పుడు 1 వస్తుంది అంతే. ఇప్పుడు దీంట్లోనే కౌంట్ ఇఫ్లోనే చూడండి, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి ఓకే, మనకి ఏమేమి సెలెక్షన్ చేయాలి? ఇన్ని సెలెక్షన్ చేయాలి. ఇప్పుడు చూడండి, కామా ఇచ్చి స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసి మనకి లెస్ దాన్ కాదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 కన్నా ఎక్కువ ఉండాలి, 1 కూడా ఉండాలి. ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 1 2 3 3 ఉన్నాయి. ఎంటర్ క్లిక్ చేయండి, దాని వాల్యూ ఎంత వచ్చేస్తుంది. ఓకే, స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయలేదంట. ఓకే,
మన దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నీ వస్తాయి చూడండి. చూసారా? ఓకే, వచ్చింది కదండి. అదండి కౌంట్ వల్ల ఉపయోగం. ఓకే ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చింది అనుకోండి మీకు, ఒక లైక్ ఇవ్వండి నాకు. ఓకే, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెడతాను. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, సోషల్ మీడియాలో షేర్ చేయండి, ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు. ఓకే, బాయ్ అండి.